నేను ఒక్కనే కాదు, అందరూ కలిసి చదువుతాను. అందరూ బైబిల్ తీసి చదవండి, యవనస్తులు కూడా. అపోస్తల కార్యము 20వ అధ్యాయం 32వ వచనాన్ని మనం చదువుకున్నాం. ఇప్పుడు చదవండి. ఇప్పుడు ఆయన కృపావాక్యమునకును మిమ్మల్ని అప్పగించుతున్నాను. ఆయన మీ క్షేమాభివృద్ధి కలుగజేయుటకును పరిశుద్ధ పరచబడిన వారందరిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకును శక్తిమంతుడు. సహాయం కొరకే ప్రార్థిస్తున్నాం. ప్రేమ నమ్మకం గల పరలోక తండ్రి, పరిశుద్ధ రాజా, ఘనమైన తండ్రి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇక ప్రభు దినమని సన్నిధిలో చేరి నేను స్థుతించి ఆరాధించి గణపరచుటకు మమ్మల్ని చేసిన దాన్ని బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. చదువుకున్న వాక్యం దీవించి ఆశీర్వదించండి. దాన్ని కృపలో భద్రపరుస్తున్నామని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. దేవా తండ్రి, లోకాస్వార్త 12:12 ప్రకారం, మత్తయి స్వార్త 10:20 ప్రకారం మీరే నాతో మాతో మాట్లాడుతున్నామని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. సహాయం చేయమని సన్నిధిలో మొదలుపెడుతూ వస్తున్నాం తండ్రి. రాగల పిల్లలందరిని బట్టి వందనాలు. పాటలు సహాయపడుతూ వచ్చినారు, రావాల్సిన త్వరగా నడిపిస్తుందండి. అలాగే ప్రభా తండ్రి, అయోగ్య నా పాత్రని నన్ను కూడా జ్ఞాపకం చేసి సిలువటు మరుగుపరిచి నాయన నా నోటిని నాయన ముట్టి నీ మాటలు నాకు దయచేయమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఆరాధనకు కావాల్సిన వర్తమానం దయచేయండి నాయన. నీ సన్నిధి తోడుగా ఉంచి నా ఆత్మ ద్వారా నడిపిస్తున్నాను. నీ కృపలో భద్రపరుస్తున్నాము. యావనంతా మహిమతో నింపమని దేవ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ సమస్తం చేతిగా చెప్తాం. యేసు ప్రభు నామములో అడిగి వేడుకొనిస్తున్నాం తండ్రి, అవును. మనం చదువుకున్న భాగాన్ని అపోస్తల కార్యము 20వ అధ్యాయం 32వ వచనాన్ని చదువుకున్నాం. ఇప్పుడు దేవునికి ఆయన కృపావాక్యములకు మిమ్మల్ని అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగజేయుటకును పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకును శక్తిమంతుడు. కాబట్టి అపోస్తల కార్యంలో అపోస్తల కార్యంలో పౌలు భక్తుడు కొన్ని మంచి విషయాలు, దేవునికి సంబంధించిన మనకు అవసరమైన విషయాలను ఇక్కడ క్రోడీకరిస్తూ తెలియజేస్తూ వస్తున్నాడు. ఇక్కడ రాయబడిన మాట 32వ వచనంలో మనం చదివినప్పుడు, దేవునికి ఆయన కృపావాక్యమును అప్పగించుతున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగజేయుటకును పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకును శక్తిమంతుడు అని రాయబడింది. కనుక దేనికి శక్తిమంతుడు అంట? మనను క్షేమాభివృద్ధి కలుగజేయటానికి శక్తిమంతుడును, అలాగే పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యము అనుగ్రహించుటకు శక్తిమంతుడు అని రాయబడుతుంది. కనుక దేవుడు మనకు అనుగ్రహించే స్వాస్థ్యము ఎంతో గొప్పది. కాబట్టి ఇక్కడ దేవుడు ఎంత శక్తిమంతుడో మనకు తెలుసు. కనుక ఆయన ఒక మాటతో సమస్తాన్ని నిర్మించిన దేవుడు. కనుక ఆయన బిడ్డలకు ఆయన శక్తినిచ్చి ఎన్నో అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తూ వచ్చినాడు. మనకు జీవాన్ని మరణాన్ని అనుగ్రహించే దేవుడు. జీవ మరణములు దేవుని వశములో ఉన్నాయి. కాబట్టి జీవం ఇవ్వాలన్నా మరణం ఇవ్వాలన్నా అది దేవుని వశమే కానీ మరి ఎవరి వశములో లేవు. కాబట్టి అంత గొప్ప శక్తి కలిగిన
దేవుడుగా ఉంటూ వస్తున్నాడు. కాబట్టి ఆయన మనకు జీవం ఇయ్యటానికి పరలోకము నుండి ఈ లోకానికి దిగివచ్చి ఆయన శిలువ మరణాన్ని జయించిన శక్తిమంతుడు. కాబట్టి సమాధిని జయించిన శక్తిమంతుడు, మరణాన్ని జయించిన శక్తిమంతుడు, తిరిగి లేచిన శక్తిమంతుడు. కాబట్టి ఆయన జీవ మరణములను జయించిన శక్తిమంతుడైన దేవుడుగా ఉంటున్నాడు. అందుకే మనకు కూడా ఆయన శక్తిని మనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. కాబట్టి ఈ లోకంలో అనేకమైన భక్తుల ద్వారా అద్భుత ఆశ్చర్య కార్యములు జరిగిస్తూ వచ్చినాడు. కనుక మనం ఎన్నో చూడగలం బైబిల్ గ్రంథంలో. మోషే అయితే ఎన్ని అద్భుత కార్యాలు జరిగిస్తూ వచ్చినాడు. ఏలియా కానీ, ఎలీషా కానీ, అవన్నీ ఎవరి ద్వారా జరిగినంటే దేవుడిచ్చే శక్తిని బట్టి జరిగిస్తూ వచ్చినాడు. కాబట్టి మన దేవుడు ఎలాంటి వాడంట? శక్తివంతుడు. ఒకటి, ఎందుకు శక్తివంతుడు అంటే మనకు క్షేమాభివృద్ధిని కలుగజేస్తాడు. మనం రక్షించి ఆయన కృపాక్షేమంతో నింపేదానికోసమై దేవుడు శక్తివంతుడుగా ఉంటున్నాడు. రెండవది, ఆయన స్వాస్థ్యం ఇచ్చేదానికి శక్తివంతుడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన స్వాస్థ్యము అంటే ఆయనలో పాలి భాగస్థులం. మనము ఈ లోకరీతిగా మనం తల్లిదండ్రులు మనం చూసినప్పుడు, పిల్లలను చూసినప్పుడు మనం చెప్పుకునే వీడు నా స్వాస్థ్యము అంటారు, లేదా ఈ బిడ్డ నా స్వాస్థ్యము అంటాడు, నా యావదాస్తి వాళ్ళ స్వాస్థ్యము అంటారు. ఎందుకని? తండ్రికి కుమారునికి ఉన్న ఆ యొక్క సంబంధం. కాబట్టి దేవుడు మనలను ఆయన కుమారులుగా చేసుకొని ఆయన స్వాస్థ్యాన్ని మనకిచ్చేదానికి లోకానికి వచ్చాడు. కాబట్టి మనం నశించిపోతున్న మనలను, పాపంలో ఉన్న మనలను రక్షించి ఆయన స్వాస్థ్యం ఇచ్చేదానికి శక్తివంతుడిగా ఈ లోకానికి వచ్చాడు. కనుక ఆ స్వాస్థ్యం ఎవరిస్తున్నారు చూడండి. కొలసీ రాసిన పత్రిక 3వ అధ్యాయం, కొలసీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో స్పష్టంగా రాయబడుతూ వచ్చింది, ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదామని ఎరుగుదాము. కాబట్టి ఇక్కడ మనకు దేవుడిచ్చే ప్రతిఫలం ఏంటంటే స్వాస్థ్యం. కనుక స్వాస్థ్యము అంటే దేవుని సమస్తం, దేవుని కలిగినది. మనం ఈ లోకంలో మన బిడ్డలకు మనం ఇచ్చే స్వాస్థ్యం అంటే మనం చెప్పుకుంటే మనం ఏమిస్తాం? మీకు ఏమిచ్చావు? నీ కుమారుడికి ఏమిచ్చావు? ఏ స్వాస్థ్యం ఇచ్చావంటే ఇల్లు ఇచ్చాను అంటాడు, లేదంటే ధనం ఇచ్చాడు అంటాడు, లేకపోతే స్థలం ఇచ్చాను అంటాడు. కాబట్టి ఆ స్వాస్థ్యం ఎవరు, నీ స్వాస్థ్యాన్ని ఎవరు అనిపిస్తారు అంటే అని అడుగుతాను. నువ్వు పోయిన తర్వాత నీ స్వాస్థ్యం ఎవరు అనిపిస్తారంటే నీ బిడ్డలు అనిపిస్తారు, మన బిడ్డలు అనిపిస్తారు ఈ లోకరీత్యా. అలాగే ప్రభువు కూడా మనకు ఆయన స్వాస్థ్యాన్ని మనకు అనుగ్రహిస్తాడు. ఎందుకు? దేవుని స్వాస్థ్యాన్ని మనకి ఇస్తూ వస్తున్నాడు. అది ఎవరు ఇస్తున్నాడంటే దేవుని వలన స్వాస్థ్యం ప్రతిఫలముగా పొందుదామని ఎరుగుదాము. దేవుని వల్ల మనకు వచ్చే ప్రతిఫలం ఏంటంట? ఏంటి మనకు ప్రతిఫలం? స్వాస్థ్యం. దేవుడు మనకు అనుగ్రహించే స్వాస్థ్యం. బిడ్డలకి మనం చెబుతాం మీ తండ్రి వల్ల వచ్చే ప్రతిఫలం ఏంటంటే ఏం చెప్తాం? వాళ్ళకి మన దగ్గర ఉన్న సమస్తం అంటే స్థలము కావచ్చు, ఇల్లు కావచ్చు, ధనము కావచ్చు, ఇవన్నీ కూడా మన బిడ్డలకి ప్రతిఫలం ఇచ్చే స్వాస్థ్యం. ఇది ఈలోక సంబంధమైన స్వాస్థ్యము, దేవుడిచ్చేది పరలోక సంబంధమైన స్వాస్థ్యం. కాబట్టి ఆ స్వాస్థ్యాన్ని ఇచ్చేదానికి దేవుడు ఈ లోకానికి వచ్చి మన కొరకు ప్రాణం పెట్టి మరణాన్ని జయించి శక్తిమంతుడిగా ఉండి మనకు క్షేమాభివృద్ధిని కలుగజేస్తూ వచ్చినాడు. చూడండి, కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 5వ వచనాన్ని చూద్దాం. కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చూద్దాం. కాబట్టి ఇక్కడ యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగం. దావీదు మహారాజు అంటున్నాడు, ఎవరంటే ఆయన స్వాస్థ్యము? దేవుడే. యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము, నీవే నా భాగమును కాపాడుతున్నావు అంటారు. ఎవరంట స్వాస్థ్యము? దావీదు మహారాజు స్వాస్థ్యము ఆయన రాజ్యము కాదు, ఆయన కుమారులు కాదు, ఈలోక సంబంధమైన ధనము కాదు, ఈలోక సంబంధమైన రాజ్యాలు కావు కాదు. కానీ ఎవరంటున్నాడు? దావీదు మహారాజు నీవే నా స్వాస్థ్య భాగం అంటున్నాడు. కాబట్టి దేవుడు మనకిచ్చే స్వాస్థ్యం ఎంతో గొప్పది, ఉన్నతమైనది.
మనం ఇంకా ముందుకు పోతే మనము స్వాస్థ్యము దేవుడు మనకి ఏమేమి స్వాస్థ్యాలు ఇచ్చినారో మనం చూడగలం. చూడండి, కీర్తన గ్రంథం 73 అధ్యాయం 6వ వచనాన్ని చదువుకున్నాం. కీర్తన 73 6వ వచనాన్ని మనం చదువుదాం. సరే, 73:26. నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశీర్వర్గమును స్వాస్థ్యమై ఉన్నాడు. ఏదంట? నా శరీరం నా హృదయం క్షీణించిపోయినా దేవుడు నిత్యం మనకేమన్నాడు? స్వాస్థ్యముగా ఉన్నాడు కదా. యోబు విషయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన శరీరము ఏమైపోయింది? ఆయన హృదయము క్షీణించిపోయినది. తన యావదాస్తి పోయింది, తన కుమారులు పోయారు, తనకున్న సమస్తము పోయింది, ఏమీ లేనివాడుగా అయిపోయాడు. ఆయన ఏమంటున్నాడు? దేవుడిచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, దేవునికి మహిమ కలుగును. కాబట్టి నా శరీరం నా హృదయం క్షీణించిపోయిన దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయదుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు. దేవుడు మనకేమైనాడంట? ఆశ్రయదుర్గము, స్వాస్థ్యం. కనుక మనం ఆశ్రయించే దేవుడు, మనము ఆయన స్వాస్థ్యమై ఉన్నాం. కాబట్టి దేవుడు మనకు స్వాస్థ్యముగా ఉంటూ వస్తున్నాడు. కాబట్టి దేవుడే మనకు స్వాస్థ్యము. కనుక మనము ఎవరి స్వాస్థ్యం అంటే దేవుని యొక్క స్వాస్థ్యం. దేవుడు మన స్వాస్థ్యం. దావీదు మహారాజు చెప్పినట్టు రీతిగా సమస్తము ఆయనే. కాబట్టి నీవే నా స్వాస్థ్యము అంటాడు. కనుక దేవుడు మనకు స్వాస్థ్యముగా ఉన్నంతకాలం మనకేముందంట? క్షేమాభివృద్ధి ఉంటుంది. కాబట్టి దేవుడు మనల్ని ప్రేమించి మనల్ని కాపాడి రక్షించి ఈ లోకము నుండి పాపము నుండి ఆయన మన పాప భారానంతటిని ఆయన మీద మోసుకొని చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచింది. ఎందుకంటే మనల్ని ఆయన స్వాస్థ్యంగా చేసుకున్నాడు. దేవుడు మనకు స్వాస్థ్యంగా ఉండాలని ఇష్టపడుతూ వస్తున్నాడు. ఇంకా చూసినట్టు కీర్తన గ్రంథం 33వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకున్నాం. కీర్తన గ్రంథం 33వ అధ్యాయం 12వ వచనాన్ని. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు. అంటే మనం ఎవరమే? ఆయన స్వాస్థ్యం. ముందు వచనాల్లో మనం ఏం చదువుకున్నాం? దేవుడు మనకు స్వాస్థ్యము అని చెప్పుకున్నాడు. దావీదు మహారాజు కూడా నీవే నా స్వాస్థ్యం అన్నాడు. కనుక ఈ భాగంలో ఎవరు స్వాస్థ్యం అంట? మనము దేవునికి స్వాస్థ్యము ఉన్నాయి. ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు. మనం ఎవరు అంట? ధన్యులు. ఎందుకని? మనము దేవుని స్వాస్థ్యముగా ఉన్నాం. కాబట్టి మనం ఎంతో ధన్యులుగా దేవుడు మనం చేస్తూ వచ్చినాడు. చూడండి, 28వ అధ్యాయం 9వ వచనాన్ని కూడా చూద్దాం. 28వ అధ్యాయం 9వ వచనంలో కాబట్టి ఇక్కడ నీ జనులను రక్షింపుము, నీ స్వాస్థ్యమును ఆశీర్వదించుము అంటున్నాడు. ఆయన స్వాస్థ్యాన్ని ఏం చేస్తాడంట? ఆశీర్వదిస్తాడు, రక్షిస్తాడు. ఇంకా వారి కాపరి నిత్యం వారిని ఉద్ధరిస్తాడు. కనుక ఆయన స్వాస్థ్యముగా మనం ఉంటే ఆయన ఏం చేస్తాడంట? రక్షిస్తాడు, ఆశీర్వదిస్తాడు, కాపరిగా ఉంటాడు, వారిని ఉద్ధరిస్తాడు. కాబట్టి దేవునికి మనము స్వాస్థ్యముగా ఉంటూ ఎంతో ధన్యత, ఎంతో మేలు. కాబట్టి దేవుడు మనకు గొప్ప ఆశీర్వాదం ఇచ్చి మేలు చేశాడు కదా. ఈ లోకంలో లేని వారికి, ఈ లోకంలో అనేక మందికి భాగ్యం లేదు. అనేక మంది దేవుని సన్నిధిలోకి రాలేరు. అనేక మంది దేవుని సన్నిధికి రారు. ఎందుకు? వారు దేవుని శక్తిని, మహిమను తెలుసుకోలేని వారుగా ఉంటూ వస్తున్నారు. దేవుడు మనకైతే ఆ మహిమనిచ్చాడు, ఆ స్వాస్థ్యాన్ని ఇచ్చాడు, ఆ శక్తిని మనకిచ్చాడు. ఆయన ప్రజగా మనం అవుటకు కృపనిచ్చాడు. కాబట్టి మనం ఎంత ధన్యులమో, దేవుని యొక్క కుమారులు అనిపించుటకు ధన్యులము, ఆయన స్వాస్థ్యంలో పాలిభాగస్తుటకు ధన్యులము, దేవుని ఆశీర్వాదం కొరకు ధన్యులము. దేవుడు మనల్ని ఏం చేస్తుంటా? ఉద్ధరిస్తాడంట. ఉద్ధరించటం అంటే కాపాడుతాడు. కాబట్టి మనల్ని అభివృద్ధి చేస్తాడు.
కనుక ఇన్ని ఆశీర్వాదాల మేళ్ళు ఆ ప్రభువుని ఎరిగిన బిడ్డలకు దేవుడు అనుగ్రహిస్తూ వచ్చినాడు. కాబట్టి మనము దేవుని ఎంతగా స్తుతించాలి, ఎంతగా కనపరచాలి. కాబట్టి ఆయన స్వాస్థ్యంలో మనం ఉంటున్నాం, ఆయన ప్రజగా ఉంటున్నాం, ఆయన యొక్క శక్తి కింద మనం ఉంటున్నాం. కాబట్టి దేవుని మనం ఎంతగానో ఘనపరచటం మనకెంత అవసరం. కాబట్టి ఆయన ఏమంటున్నాడు, క్షేమాభివృద్ధి కలుగు చేస్తానంటున్నాడు, వృద్ధి చేస్తానంటున్నాడు, ఆశీర్వదిస్తానంటున్నాడు, రక్షిస్తానంటున్నాడు. కనుక ఇన్ని మేలులు మనకు ఆయన చేస్తున్నాడు. ఎవరికి? ఆయన ప్రజలైన, ఆయన స్వాస్థ్యమైన మనకు. కాబట్టి ఆయన క్రింద మనం ఉంటున్న మనం ఎంతగానో ధన్యులమని ప్రభువుని ఉదయకాలమున మనం స్తుతించి ఆరాధించి ఘనపరచవలసిన అవసరం ఉన్నది. కాబట్టి ఇంకా చూసినట్లయితే 1 రాజులు 8వ అధ్యాయం 51 వచనాన్ని చదువుకున్నాం. 1 రాజులు 8వ అధ్యాయం 51 వచనాన్ని మనం చదువుకున్నాం. వారు ఐగుప్తు దేశంలో నుండి ఆ ఇనుప కొలిమిలో నుండి నీవు రప్పించిన నీ జనులను నీ స్వాస్థ్యమునై ఉన్నారు. కాబట్టి వీరంతా ఎక్కడి నుంచి వచ్చినారు? ఇలా ఐగుప్తు దేశంలో నుండి ఆ ఇనుప కొలిమిలో నుండి నీవు రప్పించిన నీ జనులను నీ స్వాస్థ్యమై అన్నారు. కనుక ఇశ్రాయేల్ ప్రజల గురించి చెప్తున్నాడు. ఇశ్రాయేల్ ప్రజలు ఏమంట? ఐగుప్తులో ఉంటున్నారు. ఐగుప్తు అంటే లోకంలో ఉంటున్నారు, వారు శ్రమల్లో ఉంటున్నారు, బాధల్లో ఉంటున్నారు, ఇబ్బందుల్లో ఉంటున్నారు, సమస్యల్లో ఉంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో దేవుడికి మొరపెడుతూ వచ్చినారు. అంతేకాదు ఇనుప కొలిమిలో నుండి నీవు రప్పించిన, ఇనుప కొలిమిలో అంటే కొలిమి తెలుసు కదా, కొలిమి అంటే బొగ్గులు వేసి బాగా కాస్తారు, కాసి ఇనుముని పెడతారు. ఆ ఇనుముని, ఒక ఇనుప కడ్డీని అందులో బాగా కాలిన తర్వాత దాన్ని కొట్టి దాన్ని ఏం చేస్తారు? ఒక ఇన్స్ట్రుమెంట్గా ఏదో కత్తెనో, కొడవలనో, సూర్యకత్తో, ముద్దకత్తి, ఏదో కత్తిని ఒక తయారు చేస్తారు. అంటే ఆ కొలిమిలో పరిస్థితి ఎలా ఉంటుందంటే ఎంతో భయంకరంగా వేడి కలిగి ఆ ఇనుము సహితం ఏమైపోతుంది? వంగిపోతుంది. ఆ ఇనుముని వంచేస్తుంది ఆ వేడి. అలాంటి కొలిమిలో ఉన్నారు. ఎక్కడ? ఐగుప్తులో. అలాంటి స్థితిలో నుంచి వారిని ఏం చేశారంట? బయటికి తీశాడు. ఇనుప కొలిమిలో నుండి నీవు రప్పించిన నీ ప్రజలను నీ స్వాస్థ్యమై ఉన్నారు. కనుక వారు ఎలాంటి స్థితిలో నుండి బయటకు వచ్చారు? ఐగుప్తులోంచి బయటకు వచ్చారు. ఇనుప కొలిమిలోంటి పరిస్థితుల్లో నుంచి ఆయన బయటకు వచ్చారు. ఆ ప్రజలు వారు నీ స్వాస్థ్యం అని తెలియజేస్తున్నారు. కనుక ఎవరు స్వాస్థ్యము? దేవుని స్వాస్థ్యం. అలాగే ప్రియమైన వాళ్ళ మనము కూడా ఈ లోకంలో, ఐగుప్తు లాంటి లోకంలోను ఇనుప కొలిమిలో నుండి బయటకు వచ్చిన రీతిగా పాపంలోను, శాపంలోను, లేదా నరకము పోయే పరిస్థితుల్లోనూ మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని ప్రేమించి మనలను బయటికి తీయటమే కాకుండా ఆయన ప్రజలుగా చేసుకున్నాడు, ఆయన స్వాస్థ్యముగా చేసుకున్నాడు. అందుకే అంటాడు కదా, మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడినవారు. కాబట్టి మనం ఆయన స్వాస్థ్యముగా ఉంటూ వస్తున్నాం. కాబట్టి దేవుడు మనల్ని అంతగా ప్రేమిస్తూ వచ్చినాడు. ఇంకా మనం చూద్దాం, యెషయా గ్రంథం 54వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుదాం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చదువుకున్నాం. కాబట్టి ఇక్కడ యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుతున్నది, ఇది వారి స్వాస్థ్యము. ఏది స్వాస్థ్యం అంట? నీతి స్వాస్థ్యం. కాబట్టి నీతిమంతులుగా చేయబడటం దేవుని స్వాస్థ్యం. అబ్రహాము దేవుని నమ్మినది ఆయనకి నీతిగా ఎంచబడింది. కాబట్టి నీతిమంతులుగా దేవుడు మనం తీరుస్తూ వచ్చాడు. ఎలా నీతిమంతులుగా అయ్యా? మనం పాపంలోను, శాపంలోను, మరణానికి పాత్రలుగా ఉన్న మనలను ఆయన ప్రేమించి
ఆయన కల్వరిశిలో రక్తము కార్చి ఆ రక్తము ద్వారా మనల్ని ఏం చేస్తూ వచ్చాడు? పరిశుభ్రపరిచి మనల్ని నీతిమంతులుగా చేర్చాడు. కాబట్టి మనం నీతిమంతులైన ఊరికే కాల మనం ప్రభుని ఎరగగానే నీతిమంతుల కాల, కానీ ఆయన రక్తము చేత కడగబడిన వారం మనం. ఆ రక్తము నిర్దోషమైనది, నిష్కలంకమైన పరిశుద్ధమైన రక్తము చేత మనం కడగబడాం కాబట్టి నీతిమంతులుగా చేయబడ్డాం. కాబట్టి ఎప్పుడైతే మనం నీతిమంతులుగా చేయబడ్డామో మనం ఎవరమే? ఆయన స్వాస్థ్యము. కాబట్టి ఇక్కడ అంటున్నాడు చక్కని మాట, నీతి నా వల్ల కలుగుతున్నది, అది వారి స్వాస్థ్యం, మన స్వాస్థ్యం. నీతి అనేది మన స్వాస్థ్యం. దేవుడు మనకు నీతి అను స్వాస్థ్యాన్ని అనుగ్రహిస్తూ వచ్చినాడు. చూడండి, కీర్తన గ్రంథం 37వ అధ్యాయం 25వ వచనంలో, 37:25, వచనం చదువుకున్నాం. కాబట్టి ఇక్కడ నీతిమంతులుగా చేయబడిన వారు ఎలాంటి వారంటే ఆశీర్వదించబడును అన్నారు. ఏమన్నారు? వారి సంతానపు వారు ఆశీర్వదించబడుతుంది. నీతిమంతులుగా చేయబడిన మనల్ని దేవుడిచ్చిన బహుమానం ఏంటంటే ఆశీర్వాదం. మనం ఎప్పుడైతే నీతిమంతులుగా చేయబడుతూ వచ్చామో మనము ఆయన కింద దేవుని ఆశీర్వాదం పొందుకున్న వారముగా చేయబడుతూ వచ్చాము. కాబట్టి నీతి అనేది మనకు దేవుడు అనుగ్రహించే గొప్ప స్వాస్థ్యం. కాబట్టి ఇంకా చూస్తే 2 కొరింథీయులు 5వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చదువుకున్నాం. 2 కొరింథీయులు 5వ అధ్యాయం 21వ వచనాన్ని కాబట్టి దేవుడు మన నీతిమంతులుగా చేయబట్టకు పాపము ఎరుగని ఆయన, మనం ఆయన దేవుడు నీతి ఎరగనట్టు పాపం ఎరుగ ఆయనను మన కోసం పాపముగా చేయబడ్డాం. కాబట్టి మన కోసం ఆయన పాపముగా చేయబడ్డాడు. ఆయన నిందల పాడైనాడు, దూషింపబడినాడు, హింసింపబడినాడు. ఎందుకు? మనల్ని నీతిమంతులుగా చేయటం కొరకు. కాగా పాపమే ఎరుగని ఆయన మన కోసం మన పాపానంతటిని భరించాడు, ఆయన మీద వేసుకున్నాడు. కాబట్టి మనలో నీతిమంతులుగా అవుటకు శక్తిని దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి దేవుడు మనల్ని నీతిమంతులు చేయుటకు ఆయన పాపం ఎరుగని ఆయన పాపముగా చేయబడ్డాడు. ఎవరిని దూషించిన ఆయన దూషింపబడుతూ వచ్చాడు. ఎవరిని నిందించని ఆయన నిందలు మోస్తూ వచ్చాడు. కనుక ఎందుకు ఇలా ఇంత భరిస్తూ వచ్చాడంటే నిన్ను నన్ను నీతిమంతులుగా చేసి ఆయన స్వాస్థ్యముగా చేసుకున్నాం. కాబట్టి ఆ స్వాస్థ్యాన్ని మనకు అనుగ్రహించాడు దేవుడు. కాబట్టి మనం నీతిమంతులుగా చేర్చబడ్డాం. కనుక మనం ఇప్పుడు ఆయన్ని ఆ స్వాస్థ్యమైన ఆయన ప్రజలైన మనం ఆయన ఏం చేయాలి? ఆయన మహింపరుస్తాలి, గణపరచాలి. కనుక ఎల్లప్పుడూ ఆయన స్తుతిస్తూనే మనం ఉండాలి. ఇక ఇంకో మాటను చూద్దాం. అలాగే రోమపత్రిక 5వ అధ్యాయం, రోమపత్రిక 8వ వచనాన్ని కూడా చదువుదాం. రోమ రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనాన్ని. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుతున్నాం. కాబట్టి ఇక్కడ ఏం చేయబడుతున్నాం? రక్షింపబడుతున్నాం. ఎట్లా రక్షింపబడుతున్నాము? ఆయన కార్చిన రక్తము చేత. కాబట్టి దేవుడు అంటున్నాడు, దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచిన. ఎట్లా అనగా మనం ఇంకా పాపలమైంది కానీ క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఆయన రక్తం వల్ల ఇప్పుడు నీతిమంతులు తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదము. ఇంకా కింద భాగాలన్నీ చూస్తే చాలా అంశాలు ఉంటున్నాయి. కాబట్టి దేవుడు మనం రక్షిస్తూ వచ్చినాడు. ఆయన స్వాస్థ్యంగా చేసుకునే కొరకు ఆయన రక్తాన్ని చిందించినారు. కాబట్టి నీతిమంతులుగా మనం తీర్చడానికి ప్రభు యొక్క రక్తము ద్వారా మనల్ని విమోచిస్తూ వచ్చాడు. రక్తము ద్వారా మనం కడగబడుతూ వచ్చినాం.
అప్పుడే మనం నీతిమంతులుగా చేర్చబడుతూ వచ్చినాం. ఆయన స్వాస్థ్యమైన మనలను నీతిమంతులుగా చేయట కొరకు ప్రభు తన రక్తమును కారుస్తూ వచ్చినాడు. ఇంకా చూస్తే మనం ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదువుకున్నాం. ప్రసంగి 7వ అధ్యాయం 11వ వచనాన్ని. కాబట్టి జ్ఞానం అనేది ఏంటంట, స్వాస్థ్యముగా ఇస్తున్నాడు. కాబట్టి ఈ జ్ఞానము ఎంతో అవసరం. దేవుని యందు భయభక్తి కలిగినట జ్ఞానము నాకు మూలం. కనుక ఆ జ్ఞానమే దేవుడు, ఆ జ్ఞానమే ప్రభు. కాబట్టి అంటాడు జ్ఞానం స్వాస్థ్యమంతా ఉపయోగము, సూర్యుని కింద బ్రతుకు వారికి అయితే లాభకరము అంట. కనుక మా దేవుని యొక్క జ్ఞానము మనకు ఎంతో అవసరం. కనుక సొలొమోను రాజుగా చేసినప్పుడు ఆయన ఏం అడుగుతూ వచ్చినాడు? నాకు ధనమేవు, సైన్యమేవు, బంగారం వెండి ఇవ్వమని అడగలేదు. ఈ ప్రజలను పాలించుటకు పరిపాలించుటకు నాకు శక్తి చాలదు, జ్ఞానం చాలదు, నాకు జ్ఞానం ఇవ్వని ప్రభువుని దేవుని అడిగినప్పుడు దేవుడు ఆశ్చర్యకరముగా జ్ఞానంతో పాటు సమస్తాన్ని అనుగ్రహించాడు. కాబట్టి జ్ఞానం ఈ లోకంలో జీవించేదానికి ఎంతో అవసరం. ఆ జ్ఞానమే మన దేవుని స్వాస్థ్యముగా ఉపయోగకరమని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ఈ లోక జ్ఞానము 2 రకాల జ్ఞానం ఉంటుంది. ఒకటి ఈ లోక జ్ఞానము, 2 దైవిక జ్ఞానం. కనుక ఈ లోక సంబంధమైన జ్ఞానము లోకంలో ఉండేవన్నీ నడిపించేదానికి ఉపయోగపడుతుందే కానీ దైవత్వానికి ఏమాత్రము పనికిరాదు. కనుక దేవుని యొక్క జ్ఞానము అది ప్రత్యేకమైనది. అందులో పరిశుద్ధత ఉంటుంది, అందులో దేవుని భయం ఉంటుంది. కనుక అలాంటి జ్ఞానాన్ని దేవుడు మనకు స్వాస్థ్యముగా అనుగ్రహిస్తూ వచ్చాడు. ఇంకా మనం చదివితే జ్ఞానము ఆశ్రయాస్పదము, ద్రవ్యము ఆశ్రయాస్పదం అయితే జ్ఞానము దాన్ని పొందినవాడు ప్రాణము రక్షించును, ఇదే జ్ఞానం వల్ల కలుగు లాభం. జ్ఞానం దేవుడిచ్చే జ్ఞానం వల్ల ఏమవుతుందంట, ప్రాణం రక్షించును అని ఉంది. కనుక ఈ లోకంలో ఎంతో జ్ఞానం ఉంటుంది. ఎంతోమంది గొప్పవారు ఉంటారు, చదువుకున్న వారు ఉంటారు, విద్యావంతులు ఉంటారు, ఆఫీసర్స్ ఉంటారు. వాళ్ళందరికీ జ్ఞానం ఉంటుంది. వారి యొక్క జ్ఞానమును బట్టి వారు ఏం చేస్తారు, వారి ఉద్యోగంలో నడిపిస్తూ ఉంటారు, ఉన్నత స్థాయికి వెళ్తూ ఉంటారు. కానీ ప్రభు కడకు వచ్చేదానికి ఆ జ్ఞానము పనికి రావటం లేదు. కనుక దేవుని జ్ఞానము వారు ఎరగలేకుంటున్నారు. అందుకే దేవుని దగ్గరికి ఈలోక జ్ఞానము ఎంతో కలిగి ఉన్నప్పటికీ దేవుని జ్ఞానం పొందలేని వారుగా ఉంటున్నారు. అందుకే దేవుని దగ్గరికి వారు రాలేకపోతున్నారు. ఇక్కడ రాయబడినది జ్ఞానం దాన్ని పొందిన వారు ఏం చేస్తారంట, ప్రాణం రక్షించును, ఇదే జ్ఞానం వలన ఉపయోగం. అంటే యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలమని దేవుడు సెలవిచ్చాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానం అనుగ్రహిస్తాడు. అంటే పరలోకానికి వెళ్ళేదానికి దేవుని జ్ఞానం అవసరం, నరకానికి పోయేదానికి దేవుని జ్ఞానము అవసరం, ఈలోక జ్ఞానము ఉపయోగపడుతుంది. కనుక నరకానికి పోయేదానికి ప్రజలు ఇష్టపడతారు కానీ దేవుని దగ్గరకు వచ్చేదానికి ఇష్టపడరు. కనుక దేవుని జ్ఞానం తెలుసుకోరు, దేవుని జ్ఞానం పొందుకోరు. కనుక మనం చనిపోతే పరలోకం నరకం ఉంటుందని జ్ఞానముని వివేచింపరు, యోచించరు. కాబట్టి దాన్ని తెలుసుకోలేక, దేవుని జ్ఞానం తెలుసుకోలేక వారు దాన్ని తిరస్కరిస్తారు, దాన్ని విడిచిపెడతారు, దానికి దూరంగా ఉంటారు. కనుకనే ప్రభు దగ్గరికి రాలేకపోతుంటారు. కనుక దేవుని జ్ఞానం చేత వారి మనోనేత్రాలు తెరవబడి ఆలోచిస్తే వారికి ఈలోక సంబంధమైన జ్ఞానము, పరలోక సంబంధమైన జ్ఞానం గురించి దేవుడు తెలియజేస్తాడు. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యం. ఇప్పుడైతే మనమైతే ఆ జ్ఞానం పొంది మనం ఏం చేస్తున్నాం, రక్షింపబడినాము. కనుక మన ప్రాణాన్ని రక్షించుకున్నాం. మనం చనిపోతే ప్రభు దగ్గరికి వెళ్తాం అని ఒక నిరీక్షణ మనకు ఉంది. కనుక ఈ లోకంలో ఉండే వారికి ఆ నిరీక్షణ లేదు, పొందుకోలేదు. కనుక వారికి ఆలోచన కూడా ఉండదు. కాబట్టి ఆ యొక్క జ్ఞానము, దేవుని యొక్క జ్ఞానం మనం ఏం చేస్తుంది, సర్వసత్యంలోనికి నడిపిస్తుంటుంది. ఇంకా చూస్తే 1 రాజులు 3వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. 1 రాజులు 3వ అధ్యాయం
12వ వచనం. నీవు ఇలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. బుద్ధి వివేకములు గల హృదయం నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడునూ లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడునూ ఉండడు. మరియు చాలు. కాబట్టి ఇక్కడ సొలొమోను రాజుని దేవుడు అంటున్నాడు, మరి నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినాను, నేను వాటిని మీకు కూడా ఇచ్చిస్తున్నాను. అందువల్ల నీ దినముల నింట రాజులో నీ వంటి వాడు ఒకడైనను ఉండడు అంటున్నాడు. అలాగే 9వ వచనం చూసినప్పుడు, నేను మంచి చెట్లు వివేచించి నీ జనులకు న్యాయం తీర్చినట్లు నీ దాసుడై నాకు వివేకం గల హృదయమును దయచేయము. సొలొమోను చేసిన ఈ మనే ప్రభువు నాకు అనుకూలమాయను. కాబట్టి దేవుడు ఆయన ఎంతగానో మెచ్చినాడు. అందుకే అంటున్నాడు, నీ వంటి వాడు అక్కడైనను ఉండడు. కాబట్టి జ్ఞానం చేత ఆయన రాజు సొలొమోను రాజు గొప్పవాడిగా దేవుని దృష్టిలో ఎదుగుతూ వచ్చినాడు. కాబట్టి అట్టి జ్ఞానాన్ని దేవుడు మనకు కూడా అనుగ్రహిస్తూ వచ్చినాడు. కాబట్టి చూడండి, కొలసీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదువుకున్నాం. కొలసీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో, మధ్య భాగం చదువుకున్నాం. దేవుని విషయమైన అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెనని ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరచినట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలెనని తేజవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములు పాలువారుటకు మనల్ని పాత్రలుగా చేసిన. కాబట్టి పౌలు గారు కొలసీ సంఘానికి రాస్తూ ఆయన ఏం చేస్తున్న, పరిశుద్ధుల స్వాస్థ్యములు పాలువారుటకు మనలను పాత్రలుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలను అన్నారు. ఎందుకు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట? పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలువారుటకు మనలను స్వాస్థ్యముగా చేసుకున్నాడు. పరిశుద్ధుల స్వాస్థ్యములు ఎవరు? పరలోకములో దేవుని ఎదుట మనం నిలబడేదానికి, దేవుని యొక్క ఆ వివాహ విందులో పరలోకములో ప్రభువుతో మనం ఉండాలంటే ఆయన స్వాస్థ్యం మనకెంతో అవసరం. కాబట్టి దేవుడు ఇక్కడ మనకు గొప్ప అవకాశాన్ని ఇచ్చినాడు. గొప్ప తేజవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారు ఒకటికి మనలను పాత్రలుగా చేసినాడు. కనుక దేవుని రాజ్యంలో ప్రభు ఎదుట, ఆయన దూతల ఎదుట, ఆ యొక్క పరలోక రాజ్యంలో నీవు నేను ఉండేదానికి, పాలిభాగస్తుడయ్యేదానికి దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు, పాత్రలుగా చేసినాడు. తండ్రికి మీరు కృతజ్ఞతాస్తులు చెల్లించవాలని అంటారు. కాబట్టి మనం దేవునికి ఎందుకు కృతజ్ఞతాస్తులు చెల్లించాలంటే, ఆ పరలోక రాజ్యంలో ప్రభు ఎదుట మనకు స్వాస్థ్యం అనుగ్రహిస్తూ వచ్చారు. ఆయనతో కలిసి స్తుతించే భాగ్యం ఇచ్చినాడు. దేవునితోనూ దూతలతోనూ ఆ యొక్క పరలోక రాజ్యంలో ఉండే భాగ్యాన్ని మనకు అనుగ్రహించాడు. అనేక మందికి ఈ యొక్క భాగ్యము ఉండదు కనుక లేదు. నీకు నాకైతే దేవుడు మనల్ని ప్రేమించి మనల్ని ఏర్పాటు చేసుకొని, ఆయన సొత్తుగా చేసుకొని, ఆయన స్వాస్థ్యముగా చేసుకొని, ఆ రాజ్యంలోనికి మనలను వారసులుగా చేసుకున్నాం. కాబట్టి దేవుని మనం ఏం చేయాలా? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కాబట్టి దేవుడు ఇంత గొప్ప కార్యం చేసి నిన్ను ప్రేమించినాడు, మనలను ప్రేమించినాడు, లోకమును ప్రేమించినాడు, అందరినీ ప్రేమించినాడు. కానీ కొంతమంది మాత్రమే ఆయన దగ్గరకు రాగలిగినారు. ఎవరు ఆ స్వాస్థ్యాన్ని కావాలనుకున్నారు, ఎవరు ప్రభు రాజ్యంలో ప్రభుతో ఉండాలనుకున్నారు, వారికి ఆ భాగ్యం దక్కింది. కాబట్టి ఎవరికి ఆ భాగ్యం దక్కిందో, ఎవరైతే ఆ స్వాస్థ్యం అనుకున్నారో, ఎవరైతే ప్రభువుతో నేను ఉంటాను అనుకున్నారో, వారు ఏం చేస్తారంట? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. కాబట్టి నీవు నాకు మనకు దేవుడు అనుగ్రహించిన స్వాస్థ్యాన్ని బట్టి, పరలోక రాజ్యాన్ని బట్టి, ఆ యొక్క పరలోకంలో దేవునితో ఉండే భాగ్యాన్ని బట్టి దేవునికి మనం ఎంతగానో స్తుతించి ఆరాధించి ఘనపరచే వారంగా ఉండాలి. ఇంకో భాగం చదువుకున్నాం. అలాగే హెబ్రీయులు రాసిన పత్రిక 9వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుకున్నాం. హెబ్రీయులు రాసిన పత్రిక 9వ అధ్యాయం
15వ వచనాన్ని కూడా చదువుతున్నాం. ఈ హేతువు చేత ఆ, మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆ. ఆయన మరణం పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గురించిన వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన కొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు 9:15 వచనంలో ఎలాంటి స్వాస్థ్యం అంటది? నిత్యమైన స్వాస్థ్యమును కూర్చున్న వాగ్దాన పొందు నిమిత్తం ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఎలాంటి స్వాస్థ్యం అంటది? నిత్యమైన స్వాస్థ్యం, ఎప్పుడు ఉండే స్వాస్థ్యం. కనుక యుగాయుగములు మనం అక్కడ ఉంటాం దేవుని సన్నిధిలో. ఆ స్వాస్థ్యాన్ని, ఎప్పుడు ఉండే స్వాస్థ్యాన్ని, యుగాయుగములు ఉండే స్వాస్థ్యాన్ని, నిత్య స్వాస్థ్యాన్ని దేవుడు నీకు నాకు అనుగ్రహించాడు. కనుక నీవు నేనంటే దేవునికి ఎంత ఇష్టమో చూడండి. కనుక మనం భూలోకంలో మన తల్లిదండ్రులు, పిల్లలు మనతో కలిసి ఉండకపోవచ్చు, కనుక జీవితాంతం మనతో ఉండకపోవచ్చు, కనుక కలిసి జీవించకపోవచ్చు ఈ లోకంలో. కానీ పరలోకంలో దేవుడు మనకేమిచ్చినాడు? యుగాయుగములు ఆయనతో నిత్యము ఉండే స్వాస్థ్యాన్ని ఇచ్చినాడు. కాబట్టి ఎంత గొప్ప ధన్యత మనకు దేవుడు అనుగ్రహిస్తూ వచ్చినాడు. ఇంకా చూడండి, నిత్యమైన స్వాస్థ్యం కాకుండా 10వ అధ్యాయం 34వ వచనాన్ని కూడా చూద్దాం. హెబ్రీయులకు రాసిన 10వ అధ్యాయం 34వ వచనం. ఎలాగనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మరి శ్రేష్టమైనది స్థిరమైనదైన స్వాస్థ్యమునది ఎదిగి కాబట్టి కాబట్టి ఇక్కడ హెబ్రీ సంఘానికి పౌలు భక్తులు రాసిన వారు ఆ సంఘంలో ఉన్న వారు చేసిన మంచి మేలును చూస్తూ వచ్చారు. ఏం చేశారంట? ఖైదులో ఉన్న వారిని కరుణించారంట. వారు సహాయం చేస్తూ వచ్చారు, అనేక మందికి కాపాడుతూ వచ్చారు, సహాయం చేస్తూ వచ్చారు. ఖైదీలుగా ఉన్న వారిని కూడా వారు ఏం చేస్తారు? కరుణించి వారికి సహాయం చేస్తూ వచ్చారు. అందుకు వారికి చెల్లిస్తున్నారు, మీకు మరి శ్రేష్టమైనది స్థిరమైనదైన స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి. కాబట్టి వారు ఏమి ఎరిగినారు? ఏమి ఎరిగి వారు పనిచేస్తున్నారంటే స్థిరమైనది శ్రేష్టమైన స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి వారు సహాయం చేస్తున్నారు. ఊరికే చేయలేదు. వారు ఖైదీలను సహాయం చేస్తూ వచ్చారు, అనేక మంది బలహీనలను కాపాడుతూ వచ్చారు. వారు అన్ని విధాల సంఘంలో ఉండే వారికి సహాయం చేస్తూ వచ్చినారు, ఇతరులకు సహాయం చేస్తూ వచ్చారు, వారు కలిగిన దాన్ని సహాయం చేస్తూ వచ్చారు. కాబట్టి పౌలు భక్తులు వారి గురించి చెబుతున్నాడు, మీకు మరి శ్రేష్టమైనది స్థిరమైనది స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీరు చేశారు కాబట్టి మీరు కలుగు బహుమానాన్ని మీరు ప్రతిఫలముగా పొందుతారు అంటారు. కాబట్టి గొప్ప బహుమానాన్ని మీరు దేవుని దగ్గర పొందుకుంటారు అని తెలుస్తారు. కాబట్టి ఈ స్వాస్థ్యం ఎలాంటిదంట? నిత్యమైన స్వాస్థ్యము, శ్రేష్టమైన స్వాస్థ్యం. కాబట్టి దేవుడు మనకి ఇచ్చే స్వాస్థ్యం ఎలాంటిదంట? శ్రేష్టమైనది, నిత్యమైనది, ఎప్పుడు ఉండేది. శ్రేష్టమైనదంటే మంచి క్వాలిటీ కలిగింది కదా. పరలోక రాజ్య వీధులు ఎలా ఉంటాయంట? ఎలా ఉంటాయి? మనలాగా ఉంటాయంట. బంగారపు వీధులు. పరలోకంలో అంతా బంగారమే ఎక్కడ చూసినా. ఈ లోకంలో దేవాలయము, యెరూషలేము దేవాలయం బంగారంతో కట్టబడింది, కానీ పరలోక దేవాలయం మాత్రమే కట్టబడింది. కానీ పరలోకంలో దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన స్వాస్థ్యంలో మనం ఎలా ఉంటాం? బంగారు వీధిలో ఎక్కడ పెట్టినా బంగారం. ఇప్పుడు బంగారం కొనాలంటే ఎంతో కష్టం, కొనలేము కదా. అంత బంగారం కొనలేము, 1 సవర బంగారం కొనలేము. పరలోకంలో ఎక్కడ పెట్టినా బంగారం. ఎక్కువ బంగారం ఉన్నప్పుడు తీసుకోవాలి, బుద్ధి పడుతుందా? బుద్ధి పడుతుంది కదా. బంగారం ఎక్కువ ఉంది, మనకు నిండా ఉంది, బాక్స్ నిండా, ఇంటి నిండా ఉంది, తీసుకో బుద్ధి పడదు. బుద్ధి పడుతుందా? ఏడబెట్టినా బంగారమే కదా. అలాగే పరలోకంలో అంతా వీధులు బంగారం, మన ఇళ్ళు బంగారం, సమస్తము బంగారం. కాబట్టి దేవుడు ఆ విధంగా శ్రేష్టమైన స్వాస్థ్యాన్ని ఇచ్చినాడు. కాబట్టి ఎంత భాగ్యం, ఎంత ధన్యత మనకు దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి అది ఎరిగి మనము ప్రభువుని ఘనపరచాలి, స్తుతించాలి, భయంపరచాలి. చివరిగా మాట చదువును 1 పేతురు 1వ అధ్యాయం 5వ వచనం చదువుతున్నాం. 1 పేతురు 1వ అధ్యాయం 1వ
కడవరి కాలమందు ఆ, బయలుపరచబడుటకు ఆ. సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు ఉమ్. విశ్వాసము ద్వారా ఆ. దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఉమ్. ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఏం చేయబడుతుందంట? పరలోకంలో దేవుని యొక్క స్వాస్థ్యం ఏం చేయబడింది? భద్రపరచబడి ఉంది. ఎవరి కొరకు? చూడండి, కడవరి కాలమందు బయలుపరచుటకు సిద్ధంగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత కాపాడుకోడు మీ కొరకు ఆ స్వాస్థ్యం పరలోకమునందు భద్రపరిచినది. నీకోసం నా కోసం దేవుడు ఏం చేస్తున్నాడంట? ఆ శ్రేష్టమైన స్వాస్థ్యాన్ని, నిత్య స్వాస్థ్యాన్ని భద్రపరిచి ఉన్నాడు. కాబట్టి మన ఈ లోకం నిడిచి పరలోకానికి వెళ్తే, మన ఈ లోకంలో ఆ హెబ్రీలు వాళ్ళు ఖైదీలకి ఎలా సహాయం చేస్తూ వచ్చారు, మేలు చేస్తూ వచ్చినారు, అనేక మందికి ఉపయోగకరంగా ఆశీర్వాదకరంగా జీవిస్తూ వచ్చారు. అలాంటి జీవితాన్ని మనం ఈ లోకంలో జీవిస్తే మనకు కూడా దేవుడు పరలోకంలో ఏంటంట? శ్రేష్టమైన స్వాస్థ్యాన్ని ఇస్తాడు. కాబట్టి మన కోసం అది దేవుడు భద్రపరుస్తూ ఉన్నాడు. నీకోసం నా కోసము పరలోకంలో భద్రపరిచి ఉన్నాడు, భద్రపరుస్తున్నాడు. మనం ఈ లోకం విడిచి వెళ్ళినప్పుడు మనం ఆ యొక్క శ్రేష్టమైన నిత్య స్వాస్థ్యంలో మనం ఉంటాం. దేవుడు అంత ధన్యత భాగ్యాన్ని మనకు అనుగ్రహించాడు. కాబట్టి ఇంత గొప్ప కార్యాన్ని దేవుడు మన కంటికి కనపడ, హృదయానికి గోచరము కాని గొప్ప సంగతులు. కాబట్టి ఆయన స్వాస్థ్యం మనకు అనుగ్రహించాడు. కాబట్టి దేవుని మనం ఎంతగానో ఆరాధించి గణపరిచి మనము స్తుతించాలి. కాబట్టి ఆ మాట చదువుకున్నాం. అపోస్తల కార్యం అందరం కలిసి చదువుకున్నాం. 20వ అధ్యాయం 32వ వచనాన్ని చదువుకున్నాం. 20వ అధ్యాయం 32వ వచనాన్ని చదువుకున్నాం. అప్పుడు అందరూ కలిసి చదువుకున్నాం. ఇప్పుడు దేవునికి ఆయన కృపావాక్యమునకు మిమ్మల్ని అప్పగించున్నాను. వృద్ధి కలుగ చేయుటకును పరిశుద్ధ పరచబడిన వారందరిలో శాశ్వత శక్తిమంతుడు. కాబట్టి దేవుడు మనకు ఆయన స్వాస్థ్యం ఇచ్చేదానికి శక్తిమంతుడిగా ఉంటున్నాడు, క్షేమాభివృద్ధి కలుగ చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఆయన దేవుని యొక్క స్వాస్థ్యాన్ని నీకు నాకు ఇచ్చాడు. ఎలా వచ్చింది ఆయన స్వాస్థ్యము? మన పాప భారాన్ని అంతటిని ఆయన మోసి మన కోసం చనిపోయి తిరిగి లేచడం ద్వారా ఆయన రక్తంలో కడగబడిన మనం ఆయన స్వాస్థ్యాన్ని ఇచ్చాడు. కాబట్టి దేవుడు మనకు స్వాస్థ్యమై ఉన్నాడు. దేవుడు మనకేమైనాడు? స్వాస్థ్యం. మనం దేవునికి స్వాస్థ్యం కూడా, మనం బిడ్డలుగా ఉన్నాం. కాబట్టి దేవుడు మనకి ఎలా స్వాస్థ్యమో మనం ఆయన బిడ్డలుగా ఆయన స్వాస్థ్యంగా ఉన్నాం. అలాగే నీతి గల విధముగా మనల్ని నీతిమంతులుగా చేసి ఆయన స్వాస్థ్యంగా చేసుకుంటూ వచ్చాడు. రక్షణ మనకు స్వాస్థ్యంగా ఇచ్చాడు. అలాగే జ్ఞానంతో నింపి ఆయన మనల్ని ఆయన స్వాస్థ్యంగా చేసుకుంటూ వచ్చాడు. అంతేకాదు ఆ పరిశుద్ధ పట్టణములో నిత్య స్వాస్థ్యము ఉంది. అలాగే శ్రేష్టమైన స్వాస్థ్యములో మనల్ని మన కోసము భద్రపరిచి ఉన్నాడు. మనకిచ్చేదానికి ఆ బహుమానాలను మనకిచ్చేదానికి దేవుడు భద్రపరుస్తున్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళను ఆయన స్వాస్థ్యంలో మనం ఉండాలని ఆశపడదు. అలాంటి స్వాస్థ్యాన్ని దేవుడు నీకు నాకు ఇచ్చాడు. నిత్యమైన శ్రేష్టమైన భద్రపరచబడిన స్వాస్థ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. కనుక దేవుడు ఆ నిత్య స్వాస్థ్యాన్ని శ్రేష్టం ఇచ్చేదానికి ఆయన ప్రాణమును పెట్టినాడు మన కోసం. ఆయన మనం ప్రాణం పెట్టి ఆయన రక్తం కార్చి తిరిగి లేచడం ద్వారా మనము విమోచించబడి ఆయన స్వాస్థ్యముగా, ఆయన పిల్లలుగా, కుమారులుగా చేయబడి, నీతిమంతులుగా చేయబడి ఆయన యొక్క రాజ్యంలో వారసులుగా చేయబడుకోవచ్చు. కాబట్టి దేవుడు మనలను ఆయన ప్రజలుగా, ఆయన బిడ్డలుగా చేసుకొని ఆయన నిత్య రాజ్యంలోనూ మనం చేసుకునేకి ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఆయన మనం ఎంతగా స్తుతించాలి. ఇన్ని గొప్ప కార్యములు, మేలు మన పట్ల జరిగిస్తూ వచ్చినందుకు దేవుని మనం స్తుతిస్తాం, ఆరాధిస్తాం, ఘనపరుస్తాం. అందరూ లేచి ఒక పాట పాడుకుని